మనతోటి వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వెంకటేశ్వర రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో మొత్తానికి మంత్రిత్వ కొత్త మంత్రులు శాఖలు 17 మందికి కొత్త మంత్రులకి చంద్రబాబు నాయుడు గారు ఆయన క్యాబినెట్లో ఈసారి అవకాశం ఇచ్చారు. సో అందరికీ కూడా సామాజిక సమీకరణాల్లో బేస్ చేసుకొని అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పిస్తూ శాఖలు అయితే అధికారికంగా వెల్లడించారు. సో ఎలా ఉన్నాయి మీకు శాఖలు, చూసారా వెంకటేశ్వర రెడ్డి గారు? చూశాను. ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి అట్లానే బ్రహ్మనాయుడు గారికి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ ముందుగా శుభ సాయంత్రం. ఇప్పుడు జరిగిన నూతన మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లానే సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటూ నూతనంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నేనేం చెప్తానంటే, మేము ఎంతో కొంత పొరపాట్లో గ్రహపాట్లో తప్పులో జరగబట్టే ప్రభుత్వం మార్చారు. ప్రజలు మీకు అభిప్రాయాన్ని ఇచ్చారు. మీరు రాజకీయాల్లో ప్రామాణికం ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. ఏ ఊరైనా సరే మన మేనిఫెస్టో కానీ మనం ప్రజలకు ఏం మాట ఇచ్చి ఎన్నికలకు వచ్చామో ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది ప్రామాణికం. ఆ ప్రామాణికం ప్రకారం ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు. గతంలో మేము ఏ పొరపాట్లు అయితే చేశామో దయచేసి అవి చేయకుండా మీరైనా కొత్త ప్రజలకు మేలు చేసే విధంగా మీరు నూతన మంత్రివర్గంలో ప్రజలకు మేలు చేసే విధంగా పరిపాలన చేయండి. ప్రజలు బాగుపడతారు. ప్రజలు బాగుపడితే ఆటోమేటిక్ గా ప్రజల మన్ననలు పొందుతారు. ఇక్కడ మా పార్టీ మన్ననలో లేకపోతే ఈ రాజకీయ పార్టీలో కాదు, ప్రజల మన్ననలు పొందితే మీరు మళ్ళీ అధికారం కొనసాగించగలరు. 14 నుంచి 19 వరకు ఇదే మాకు అవకాశం ఇచ్చారు. మాకు ఆవిడకు మేము పడిపోయామంటే మేము ఏమేమో కారణాలు చెప్పదలుచుకోలేదు. ప్రజలు మా వెంటే ఉన్నారు అని చెప్పేసి కౌంటింగ్ రోజు వరకు మేము అనుకున్నాం. కానీ వాళ్ళు మా వెంట లేరనేది కౌంటింగ్ లో తేలిపోయింది. మీ వెంట ఉన్నారు, మిమ్మల్ని నమ్మారు. మీ వెంట ఉండి మిమ్మల్ని నమ్మినప్పుడు ఇప్పుడు గతంలో మేమేం చేశాము, ఆ మంత్రులు ఏం చేశారు, ఈ మంత్రులు ఏం చేశారు, అదెందుకు జరగలేదు, ఇదెందుకు జరగలేదు అని చెప్పేసి దయచేసి కాలయాపన చేయకుండా మీరు పరిపాలించండి. మీకు అవకాశం ఇచ్చారు. 5 ఏళ్ళు మ్యాండేటరీ ఉంటది. 5 ఏళ్ల తర్వాత ప్రజలకు మళ్ళీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు మీరు గనక తప్పులు చేసుంటే ఖచ్చితంగా మేమే స్థానానికి వచ్చామో మీరు ఆ స్థానానికి రావాల్సి ఉంటది. ఈ ఎన్నికలే ప్రామాణికం. ఇక్కడ 2 అంశాలు వెంకటేశ్వర రెడ్డి గారు, మొదట మీరు ముందుగా ఒప్పుకున్నారు, నిజంగా ఇది చాలా గొప్ప విషయంగా పరిగణించవచ్చేమో. గతంలో మా మంత్రులు కొన్ని తప్పులు చేసినటువంటి మాట వాస్తవం, తప్పులు చేశారు కాబట్టి ప్రజలు మాకు ఈ తీర్పు ఇచ్చారని చెప్పేసి. సో రెండవది, 2014 నుంచి 2019 వరకు ఒక ఎపిసోడ్ తీసుకొని వచ్చారు. అయితే గతంలో మేమేం చేసామనేటువంటి వాటి మీద దృష్టి పెట్టకుండా మీరు పరిపాలించండి చక్కగా అన్నారు. 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో అనేక మంది మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ 14 నుంచి 19 వరకు జరిగినటువంటి అంశాల్లో కొన్ని తప్పుల్ని ప్రతిరోజు కూడా ఏలెత్తి చూపించిన పరిస్థితి. ప్రతిదానికి కూడా ఈరోజు ఈ డ్యామేజ్ జరిగింది, దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అలా చేయబట్టే ఇలా జరిగిందంటూ కూడా 5 సంవత్సరాలు మీరు ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పుడు ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేశాం కదా. ఇప్పుడు 14 నుంచి 19 వరకు ఏం చేశారు, 19 నుంచి 24 వరకు ఏం చేశారు అనేది ఒక ఎక్స్పీరియన్స్ చేశాం కదా. ఈ ఎక్స్పీరియన్స్ ని మళ్ళీ మీరు ఇలాగే కొనసాగిస్తే మీ పరిస్థితి కూడా అలాగే ఉంటది కదా. ఇప్పుడు మమ్మల్ని విమర్శించడంలోనే మీరు కాలయాపన చేశారనుకోండి. ఈ రోజు మేము ఈ ఎన్నికల ప్రామాణికం, ఈ ఎన్నికలు ప్రామాణికం. ఎంత 151 నుంచి మేము 11కు వచ్చాం. మీరు తప్పులు చేస్తే మీరు కూడా ఆ స్థానానికి రావడంలో ఆ పెద్ద ఆశ్చర్యమే ఉండదు. ప్రజలు చాలా ఎడ్యుకేట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ తప్పులు చేయాలని కోరుకుంటున్నారా లేకపోతే బాగా పరిపాలించాలని కోరుకుంటున్నారా మీరు? మేము ఖచ్చితంగా మంచి పరిపాలన చేయాలి, ప్రజలకు మేలు చేయాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మనం ప్రజలకి ఎన్నికల ముందు ఏమేమి హామీలు ఇచ్చామో మేనిఫెస్టో విషయంలో అవ్వచ్చు, మిగతా ఇచ్చిన హామీల విషయంలో ఎవరెవరికి ఏ కమిట్మెంట్స్ అయితే ప్రజలకు సామాన్య ప్రజలకు మనం ఇచ్చామో అవన్నీ నిలబెట్టుకోమని చెబుతున్నాం. నిలబెట్టుకుంటే ఆటోమేటిక్ గా ప్రజలకు మేలు జరుగుతుంది. మళ్ళీ వాళ్ళకే అవకాశం వస్తుంది 2029లో కూడా.
బ్రహ్మనాయుడు గారు ఒక్క మాట. యా 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 రాజు గారు చెప్పండి. అదే ఇక్కడ ఇక్కడ ఏంటంటే అండి బ్రహ్మనాయుడు గారు ఒక విషయం యా యా గతంలో 2014 నుంచి 2019 వరకు లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కాస్త ఈరోజు దాదాపు 16,000 లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం కాస్త అమరావతి చాలా వరకు జరిగింది, పోలవరం జరిగింది, ప్రతి గ్రామాల్లో డెవలప్మెంట్ జరిగింది, ఎక్కడ కూడా జరగకుండా లేదు. అయితే ఒక్క అవకాశం నాకండి ఇంకా అద్భుతాలు చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాన్ని ప్రజలు ప్రామాణికంగా తీసుకొని ఈ పిల్లోడు బాగా చేస్తాడు, రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పి నమ్మి వేసారు. అంత మించి ఏం లేదు. ఇక్కడ దాని తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికే మాకు అవసరం లేదండి, మీరు చేసిన పాపాలు, మీరు చేసిన తప్పులు కడిగి పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం, దాని గురించి మాట్లాడాల్సిన పనే లేదు, ఇక్కడ అవసరం లేదు. మీకంటే ఇంకేమీ లేక వ్యవహారం మీద మాట్లాడే స్థితి లేక మీకు దాని మీద పట్టులు లేక మీరు విమర్శించుకుంటూ వెళ్ళారే గాని మాకు అవసరమే లేదు. ఎటువంటి పరిస్థితుల్లో మాకు అవసరం లేదు. మీరు చేసిన తప్పులు ఏంటో మీకు తెలిసి వచ్చినాయి, సంతోషం. ఎటువంటి పరిస్థితుల్లో మేము తప్పులు చేయము. రెండోది రాష్ట్ర విజయానికి పోయించారంటే అబద్ధపు మాట వాగ్దానం ఒక్క అవకాశం ఉండి అన్నారు, మీరు ఏదో చేశారు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో అవసరం ఇంకా రాబోదు, ఉండదు. కాబట్టి మీరందరూ చూడండి, అభివృద్ధి మీరు కూడా సహకరించండి, అదేవిధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. రైట్ రైట్ రైట్